హాయ్ అండి. మనము తేనె తీసుకొచ్చింటాము. తేనె అంతా ఖాళీ అయిపోయి ఉంటుంది. బాటిల్ అయితే పడేయకూడదు. మనము ఏ వస్తువుకైనా వాడుకొనొచ్చు. బాటిల్లోనే మామూలుగా పెట్టుకోవాల్సిండేది. దీనిపైన పేపర్ వచ్చి ఉంటుంది కదా, స్టిక్కరు. ఈ స్టిక్కర్ తీయాలంటే చూడండి, వేడి నీళ్ళు కాకపెట్టుకునేసి ఒక ప్లేట్ పెట్టుకునేసి దాంట్లో ఈ స్టిక్కర్ కొద్దిసేపు అట్లా వేడి నీళ్ళు ఇట్లా నానపెట్టేస్తే అక్కడ ఇక్కడ ఇది ఈజీగా వచ్చేస్తుంది. మనం అట్లే పీకేస్తే కనుక ఈ బంక్ అట్లే ఉంటుంది, అస్సలు పోదు. ఇట్లా ట్రై చేయండి. చూడండి, ఇట్లా కొద్దిసేపు ఇట్లా నానబెట్టేస్తే అదంతా నానుతుంది. నానేసిన తర్వాత ఇట్లా పైన పేపర్ అంతా పీకేసి మనము తర్వాత నీళ్ళకి పెట్టేస్తే అది కూడా వైట్గా ఉండేదంతా కూడా వచ్చేస్తుంది. ఇట్లా పైన ఉండేది ఇట్లా బాటిల్ అయితే మనం పడేయకోకుండా ఏటివైనా సరుకులు పోసుకునేకో ఏంటికైనా కానీ బాగా యూజ్ అవుతాయి ఇవి. బాటిల్స్లో మనం సరుకులు అయితే ఎక్కువ ప్లాస్టిక్ దాంట్లో పోసుకోకుండా ఇట్లా బాటిల్లే వాడాలా. కానీ సైజారు పడిపోతాయని చెప్పేసి చాలా మంది వాడరు. చూసారు కదా, ఇదంతా పీకేస్తున్నాను. ఇది కొద్దిసేపు అట్లా నీళ్ళలో పెట్టేస్తే అంతా ఉండేదంతా గమ్ము మెత్తుకుంటుంది కదా బంక, ఇదంతా కూడా వచ్చేస్తుంది. స్టీల్ నార తీసుకొనేసి మనము స్టీల్ నారతో ఇట్లా తిక్కేసిడిస్తే అంతా కూడా చూడండి ఎట్లా వచ్చేస్తుందో. చూసారు కదా, ఇదైతే అంతా లేసి వచ్చేస్తుంది ఇదంతానా. తర్వాత మనము ఏదైనా లిక్విడ్ సోప్ ఏమన్నా తీసుకొనేసి కొంచెం అట్లా తిక్కేస్తే ఇదంతా నీట్గా వెళ్ళిపోతుంది. తర్వాత చూడండి, స్టీల్ నారతో తిక్కితే అంతా నీట్గా వెళ్ళిపోతుంది. ఇట్లా మన ఊరికే తిక్కితే అస్సలు పోదు, బంక్ అట్లే మెత్తుకుంటుంది. ఇదైతే లిక్విడ్ తీసుకునేసి ఇట్లా అంతా తోమేస్తే క్లీన్గా బాగా కొత్తగా అయిపోతుంది. చూడండి, బాటిల్ పేపర్ కొద్దిగా కూడా ఉండేది. దీన్ని ఇట్లా క్లీన్ చేసేయండి. ఇంకా ఇది వచ్చేసి మనము పప్పు కుక్కర్లో కాకుండా పాత్రలో పెట్టింటాము. ఉడికేకి నీళ్ళు పోసేసి బ్యాల్ కడిగి పెట్టింటాము. తొందరగా ఉడకాలంటే మనకి ఉడికేలేదు కదా, అందుకోసము వంట ఆయిల్ ఉంటుంది కదా, మనము వంటకు వాడేది ఆయిల్ మంచి నూనె, అది ఒక స్పూన్ అంతా వేసేసి మూత పెట్టేస్తే బాగా తొందరగా మెత్తగా ఉడికిపోతాయి కందిపప్పు. లేదంటే ఎంతసేపు అయినా ఉడికేది లేదు, అట్లే గట్టిగానే ఉంటాయి. చూడండి ఇట్లా. ఇంకా ఇది వచ్చేసి పాలు, మనము పొద్దున్నే పాలు కాయిస్తూ ఉంటాము. స్టవ్ పైన పెట్టేస్తే ఎంత సిమ్లో పెట్టినా కూడా ఈ పొంగు అనేది వచ్చేస్తూ ఉంటుంది. మీగడ అనేది బయటకు వెళ్ళిపోతుంది. మనకు మీగడ కావాల్సి వస్తుంది నెయ్యి చేసేకి. అట్లా పోకూడదంటే ఇట్లా ఒక స్పూన్ తీసుకొనేసేయండి. స్పూన్ తీసుకొనేసేసి దీంట్లోకి వేసేయండి. ఇట్లా చూడండి, సిమ్లోనే పెట్టేస్తున్నాను నేను, అయినా కూడా పొంగు వస్తుంది. స్పూన్ తీసుకొనేసి నీట్గా కడిగి స్పూను దాంట్లోకి వేసేస్తే హై ఫ్లేమ్లో పెట్టినా కూడా మనకి పొంగు అనేది అస్సలు రాదు. చూసారు కదా ఇట్లా. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టినాను, పొంగు వస్తూ ఉండలేదు. స్పూన్ దాంట్లో వేసినాను. తర్వాత మీరు వేయలేదు అనుకుంటారేమో, ఊరికే అట్లా చూపించినారేమో అనుకుంటాను. అందుకోసమే ఇంకొకసారి దీంట్లో చూపిస్తాను నేను. ఇట్లా చూడండి, స్పూన్ అయితే దీని లోపల ఉంటుంది. పాలు కాగిన తర్వాత మనం తీసేసుకొనొచ్చు. అంటే స్పూన్ నీట్గా కడిగి వేయాలి, అట్లే గలీజ్గా వేయకూడదు. హాయ్ అండి. మనము ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం కదా, మనము ఫౌండేషన్ బయట తీసుకొస్తూ ఉంటాము. అది అంతా కెమికల్ అవి వేసింటారు. ఇంట్లో మనం న్యాచురల్గా చేసుకుందాం. చూడండి, కొద్దిగా పసుపు వేసుకొనేసి మనము క్రీము ఏదైనా పర్వాలేదు, ఫెయిర్ అండ్ లవ్లీ అయినా మనం ఏ క్రీమ్ వాడుతూ ఉన్నా పర్వాలేదు, ఆ క్రీమ్ కొద్దిగా వేసేసుకొని కొంచెం పౌడర్ వాడతాం కదా మనం ఫేస్కి, ఆ పౌడరు 3 వేసేసి బాగా మిక్స్ చేసేస్తాం. ఇట్లా ఇదే ఇంట్లో బాగా న్యాచురల్గా ఫౌండేషన్ అయితే తయారైపోతుంది మనకి. ఫంక్షన్లకి, పార్టీలకి, పెళ్ళిళ్ళకి మనం ఎక్కడ బయటకు వెళ్ళాలన్నా కూడా దీన్నైతే మనము చూడండి బాగా ఇది ఇట్లా పెట్టుకొనేస్తే అస్సలు మనకు తెలిసేదే లేదు, బాగుంటుంది ఇది. చూడండి, బాగా స్కిన్కు అయితే బాగా మ్యాచ్ అయిపోతుంది ఇది. చూసారు కదా, బాగా గ్లో వచ్చేస్తుంది, షైనింగ్ వస్తుంది. ఇట్లా కనుక చేస్తే మన ఊరికే బయట తెచ్చేసి కెమికల్ కొంతమందికి స్కిన్కి పట్టేలేదు, అలర్జీ అయిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఇట్లా ఇంట్లో న్యాచురల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి అంటాము, ఏదానికి ఒకదానికి తక్కువగా కావాలి మనకి. కొంచెం అయితే చాలు, ఒక 2-3 చుక్కలు. అట్లా నిమ్మకాయ ఎంత కట్ చేస్తే వేస్ట్ అయిపోతుంది కదా, అట్లా కాకుండా చూడండి కొద్దిగా ఇట్లా కట్ చేసుకొనేసి ఆ నిమ్మకాయ కూడా వేస్ట్ కాకోకుండా ఇట్లాంటిది చూడండి ఇట్లాంటిది ఒక పుల్లు తీసుకోనల్లా, టూట్ పుల్లు ఉంటుంది కదా, ఇట్లాంటిది తీసుకొనేసి మనం గోబీ తింటాం కదా, ఈ పుల్లులు ఇస్తారే అట్లాంటివి తీసుకొనేసి దీనికి పైన గుచ్చేసేయాల. నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇట్లా గుచ్చేసిడిసి దానికి అట్లే నిమ్మకాయకి మధ్యలో సెంటర్లోకి ఇట్లా గుచ్చేస్తే అసలు పాడవకుండా ఉంటుంది. మనకు నిమ్మరసం ఎంత కావాలో అంత కూడా కట్ చేసుకొని అట్లా తీసుకొనొచ్చు. చూసారు కదా, లేదంటే ఒక్క నిమ్మకాయ వేస్ట్ అయిపోతుంది గాలాడి అట్లంతా అయితే. చూడండి ఇట్లా ఈ పుల్లుకు వచ్చేస్తే తీసుకునే తవుడు కూడా ఈజీగా ఉంటుంది మనకి. చూసారు కదా, రసం అట్లే పిండుకొనేసేసి అట్లే వేసేసుకోవచ్చు. తర్వాత కావాలన్నప్పుడు అంతా వాడేసుకోవచ్చు మనము. చూడండి ఈజీ, ఇట్లా ట్రై చేయండి. హాయ్ అండి. టమాటాతో ఎంతమంది పేసాలు చేసుకుంటారో చూడండి. మన పేస్కి టమాటా తీసుకొనేసి 2 ముక్కలు కట్ చేసుకోనల్లా. ఊరికనే బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి డబ్బులు వేస్ట్ చేసేదానికంటే ఇంట్లోనే మనం ఇట్లా బ్యూటీగా అంతా రెడీ చేసుకోవచ్చు. చూడండి, బాగా డెడ్ స్కిన్స్ అంతా పోతుంది. మనము
బయటికి వెళ్ళేసి ఎండలో వచ్చేస్తే దుమ్మంతా పట్టింటుంది, డల్ అయిపోతుంది ఫేస్ అంతా. ఇదంతా పోవాలంటే చూడండి, టమాటా తీసుకొనేసి 2 ముక్కలు కట్ చేసుకొని షుగర్ అద్దుకొనేసి ఒక ముక్కకి బాగా స్క్రబ్ చేయాల. తర్వాత ఇంకొక టమాటా ముక్కకు వచ్చేసి కాఫీ పొడి ఉంటుంది కదా, అదైతే తీసుకొని స్క్రబ్ చేయాల. ఇంకా తేనె తీసుకొని తేనె కూడా చేసుకోనాలా. నా దగ్గర తేనె అయిపోయింది, అందుకోసమే ఉండే దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతాను. ఎందుకంటే లేకుండా దానికోసం ఎదురు చూడకూడదు కదా, ఉండేదానికి అడ్జస్ట్ అయిపోతే సరిపోతుంది. ఇదంతా తీసుకొనేసి బాగా ఇట్లా స్క్రబ్ చేసేసి కొద్దిసేపు ఆరిన తర్వాత ఇట్లా నీట్గా నీళ్ళతో కడిగేస్తే చల్ల నీళ్ళతో చూడండి ఎంత గ్లో వచ్చేసిందో. ఈ చేయి ఎట్లుంది, ఈ చేయి ఎట్లుంది చూసారు కదా, ఎంత బాగా బ్యూటీగా ఉంది. ఇట్లా మీరు కూడా అంతే ఇట్లా ట్రై చేయండి.